నేను ములంగు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఒక దగ్గరి మిత్రుడికి యాక్సిడెంట్ అయిన తెలియగానే వారిని పరామర్శించడానికి పోవడం జరిగింది. పరామర్శించి మళ్ళీ రిటర్న్లో వస్తుంటే నాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అందులోకి ముఖానికి మాస్కులు కట్టుకొని కారపొడి చల్లి పిడిగుద్దులు గుద్దిరు. ఆ తరుణంలో నేను కింద పడిపోయాను, స్పృహ తప్పిపోయిన తర్వాత మళ్ళీ తెలివి వచ్చినాక నేను ఊరుతామంటే ఆ చుట్టుపక్కల జనాలు వచ్చి నన్ను లేపి నా ముఖం కడిగి నన్ను రక్షించి మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఆ మరుక్షణం నన్ను మా అన్నగారు బండిపై కూర్చుని అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి పోవడం జరిగింది. పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. గెలుపుకు దగ్గర ఉన్నాం కాబట్టి గెలుపును ఆపాలనే ఉత్తరతో నాపై దాడి చేశారు. దయచేసి గ్రామ ప్రజలు దాన్ని గమనించి ఇటువంటి అకృత్యాలు ఇక ముందు జరగకూడదని చెప్పి నేను మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ విషయంపై మా ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి వారికి తెలియజేయడం జరిగింది. మరియు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఏమైనప్పటికీ నాపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.